దేవునికి స్తోత్రం. అందరూ బాగున్నారా? మరొకసారి ఈ ఉదయకాల సమయంలో మిమ్మల్ని అందరినీ ఈ ఎర్లీ డివోషన్ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. కళ్ళు మూసుకోండి, చిన్న ఆరాధన చేద్దాం. పరిశుద్ధుడు అయిన మా ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని మీరు ప్రేమించి మా జీవితంలో మరొక నూతనమైన రోజును ఉచితముగా మాకు అనుగ్రహించి మీ సన్నిధిలో ఉండే ప్రభువా, మరి ఈ భాగ్యం ఇచ్చినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దయగల మా ప్రభువా, మరి మా దీన శరీరములను ప్రాణములను మీరు ప్రేమించి పాపము నుంచి శాపము నుంచి విడిపించుటకై మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారిని ప్రభువులు భూలోకానికి పంపించి ఆయన చిందించిన విలువైన రక్తములో నాయన మా ప్రతి పాపమును ప్రభా శాపమును కొట్టివేసినందుకై పరిశుద్ధాత్మ ద్వారా పరలోక రాజ్యమును కొరకు మమ్మల్ని సిద్ధపరుస్తున్నందుకై మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో ఈ స్తుతి ఆరాధన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. వాక్యాన్ని చదువుకుందాము. ఆదికాండము 2వ అధ్యాయము 21వ వచనం. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢనిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒకదాన్ని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేసెను. నిన్నటి దినము మనము ధ్యానం చేశాం. మనము యేసయ్య ప్రక్కటెముకలో నుంచి పుట్టిన వారము. అంటే వేదనకరమైన పరిస్థితుల్లో పిల్లరా మన ప్రభు మనను కన్నారు. మనది మామూలు పుట్టుక కాదు, మామూలుగా పుట్టిన వారము కాము. మనము ఎన్నోసార్లు ప్రభువును బాధ పెట్టాం. మనం అంటే ఎవరు కూడా బాధ పెట్టాలని అనుకోరు, కానీ వారు పుట్టేటప్పుడే వారి తల్లులు పడే బాధలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మనము కూడా పిల్లరా మన పాప స్థితిలో మత్తులో మన ప్రభువుని ఎంత బాధ పెట్టామో తెలియని స్థితిలో ఉండే పరిస్థితులు ఉన్నాయి. నిన్నటి దినము బెన్యామీను ఎలాగ పుట్టి తన తల్లికి వేదన కలిగించాడనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ దినము మరొక వ్యక్తి, దినవృత్తాంతుల మొదటి గ్రంథము 4వ అధ్యాయము 9వ వచనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. యబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందినవాడై ఉండెను. వేదన పడి అతని కంటినని అతని తల్లి అతనికి యబ్బేజు అని పేరు పెట్టెను. చాలండి. ఇక్కడ కూడా యబ్బేజు గారి తల్లి వేదన, యబ్బేజు అంటేనే వేదన, దాని కింద మాట రాయబడి ఉంది. అతని వేదన పడి కంటినని చెప్పి అతనికి ఆ పేరు పెట్టింది. నిజంగా వేదన పడి కన్నందుకు ఆమె చనిపోయినట్టుగా కానీ అటువంటి విషయాలు ఇక్కడ ఏం రాయలేదు. కానీ వేదన మాత్రం పడ్డది. చాలాసార్లు ఆ మాట మీకు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. బిడ్డను కనటం అంటే మరొక జన్మ ఎత్తటం అనే మాట. చాలా సందర్భాలలో బిడ్డ అడ్డం తిరగటము, అటువంటి ఎన్నో పరిస్థితులు, ఎంతోమంది చనిపోయిన పరిస్థితులు ఉంటాయి. కాబట్టి యబ్బేజు తన తల్లికి వేదన కలిగించాడు. కానీ ఇందాక నేను జ్ఞాపకం చేశాను, నిన్నటి దినము బెన్యామీనుకి చూసిన ప్రతి వారు, పెంచిన వారిని చూస్తే మీ అమ్మ నిన్ను కంటూ చనిపోయిందిరా అనే మాటలు ఒకవేళ తనకి ఈ యబ్బేజుకి ఆ వేదన పడి కంద కాబట్టి నేను చక్కగా నేను దేవుళ్ళు ఎదగాలని చెప్పి అనుకుని ఉంటాడు. బహుశా ప్రార్థనాపరుడుగా ఎదిగాడు. కింద వచనాలు మనం చదివితే దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, నా సరిహద్దులు విశాలపరచాలి, నన్ను నువ్వు దీవించాలి ప్రభువా, నన్ను నువ్వు దీవించాలి. సరే, అంటే
దేవుని మనసు ఎరిగి ఉన్నాడు కాబట్టి దేవునికి ఇష్టమైన ప్రార్థన. ఎందుకని మాట చెప్తున్నానంటే ఆదికాండం 1:28-29 ఆ మాటలు ఉన్నాయి. నీవు ఫలించి నీవు అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించు. ఇది మానవుడి ఎడల దేవునికి ఉన్న ప్రధానమైన ఉద్దేశం. మనం విస్తరించబడాలి. అంటే విస్తరించబడాలి అంటే పిల్లరా, ఒకవేళ భూలోకంలోనూ విస్తరించబడాలి. భూలోకంలో పిల్లరా నువ్వు ప్రేమ చూపిస్తూ క్రీస్తు రాజ్యం కొరకు కొంతమందిని సిద్ధపాటు చేసే విషయాల్లో కూడా విస్తరించబడాలి. పరలోకంలో కూడా పిల్లరా నీ ద్వారా రక్షించబడిన వాళ్ళు ఎంతోమంది ఉండాలి. అది దేవుని ఉద్దేశం. అది ఎబ్బేజు అలాగే ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నేను విస్తరించబడాలి. నిజంగా తన తల్లి వేదనతో కొందన్న మాట జ్ఞాపకం చేశాడు. అది కాబట్టి ఆత్మీయంగా పిల్లలు ఎదుగుతున్న ప్రతి తల్లిదండ్రులు పిల్లరా బిడల కొరకు ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. ఖచ్చితంగా ప్రతి దినము కూడా బిడలను దేవుని చేతిలో ఉంచాలి మనం ఖచ్చితంగా. విలాపవాక్యముల గ్రంథంలో 2:19 ఒక మాట ఉంది, జ్ఞాపకం చేసుకోండి. నీవు లేచి రేయి మొదటి జామున మొర్రపెట్టుము, నీళ్లు కృమ్మరించినట్లు ప్రభువు సన్నిధిని నీ హృదయమును కృమ్మరించుము, నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. చాలండి. ఇక్కడ నీవు రేయి మొదటి జామున లేచి నీ పసిపిల్ల ప్రాణం కొరకు లేదా నువ్వు ప్రార్థన చేయాలనే విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. చాలామంది ఏమనుకున్నారంటే ఈ లేచి అని ఉంది కాబట్టి పడుకుని లేచిన తర్వాత అనుకుంటున్నారు. నా మాట మీకు అర్థమైనా మాట మీరు గమనించండి. రేయి మొదటి జామున అంటే రేయి అంటే రాత్రి మొదటి జాము 6 గంటల నుంచి 9 గంటల వరకు. జాము అనగా 3 గంటలు. మనం నెహెమ్యా గ్రంథం 9వ ఆ మాట జ్ఞాపకం చేసుకుంటాం. వారు ఒక జాము సేపు తామున్న చోటనే నిలవబడి దేవుని వాక్యాన్ని చదివినట్టుగాను, అలాగే ఒక జాము సేపు తమ పాపములు ఒప్పుకున్నట్టుగా మనం జ్ఞాపకం చేసుకున్నారు. ఉపవాసం చేసిన పని. జాము అనగా 3 గంటలు, రాత్రికి 4 జాములు. మొదటి జాము 6 గంటల నుంచి 9 గంటల వరకు, రెండవ జాము 9 గంటల నుంచి 12 గంటల వరకు, మూడవ జాము 12 గంటల నుంచి 3 గంటల వరకు, నాలుగవ జాము 3 గంటల నుంచి 6 గంటల వరకు. ఇవి రాత్రికి 12 గంటలు, 6 నుంచి మళ్ళీ 6 గంటల వరకు. అది కాబట్టి రేయి మొదటి జామున చూసారా, సాతాను ఎంత తెలివిగలవాడు, ఎంత కుయుక్తి కలిగినవాడు అంటే ఆదికాండం 3వ ఆ మాట పిల్లరా, సర్పము సృష్టించబడిన వాటన్నిటిలో యుక్తి గలదై ఉండెను. నా మాట మీకు అర్థమైందా? సాతాను పిల్లరా యుక్తి గలవాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే సాయంకాలం 6 గంటల నుంచి 9 గంటల వరకు మంచి సీరియల్స్ పెట్టాడు. ప్రార్థన చేయవలసిన నీ సమయాన్ని వాడు దొంగిలించి, నా మాట మీకు అర్థమైందా, ప్రార్థన చేయవలసిన సమయాన్నే మర్చిపోయేలాగా చేసేసాడు. సరే, పసిపిల్లలు జాగ్రత్త. నీ పసిపిల్లలని చెప్పాడు. సరే, మనం ఏమనుకుంటామంటే చిన్నపిల్లలు కదా, ఆడుకోనివ్వలే, తర్వాత చూద్దాంలే, ఏం చూసేది అడుగుంటూ నువ్వు. వాళ్ళ పిల్లలు పాడైపోయిన తర్వాత నువ్వేం చేస్తావండి? పసిపిల్లల మాట జ్ఞాపకం చేశాడు. మనము పిల్లలు పుట్టాలని చెప్పేసి ప్రార్థన చేసుకోవడమే కాదు, వారి కొరకు పిల్లల వేదనతో దేవుని సన్నిధిలో ప్రార్థన చెయ్యాలి. ప్రభువా, మనందరికీ తెలుసు, సంసోను పుట్టినప్పుడు వారి తండ్రి గారైన మానోహ, ప్రభువా ఈ బిడ్డను మేము ఎలాగ పెంచాలి,
దయచేసి మాకు చెప్పు నాయనని చెప్పి ప్రాధేయపడ్డాడు. ఇప్పుడు ఎబ్బేజు తల్లి వేదన పడి కన్నట్టుగానే మన బిడ్డలు కూడా పసిపిల్లలుగా ఉండగానే వాళ్ళ కొరకు దేవుని సన్నిధిలో వేదన పడాలి, కన్నీరు కార్చాలి. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులు ఆయన తట్టు ఎత్తుము. నీళ్లు కుమ్మరించినట్లుగా నీ హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించు అనే మాట. ఇది ప్రారంభం నుంచి మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలిగితే, దేవునికి అప్పగించగలిగితే, నేను చాలాసార్లు మాట జ్ఞాపకం చేస్తున్నాను. దినవృత్తాంతములు, హితోపదేశం, ఆరోగ్యం, ఆలోచన. నువ్వు లేచినప్పుడు, నీవు పడుకున్నప్పుడు, నీవు కూర్చున్నప్పుడు, నువ్వు నడుచున్నప్పుడు జాగ్రత్త. ఏమి మాట్లాడాలంటే దేవుని గురించి మాట్లాడవు. రే బాబు, నీవు పుట్టినప్పుడు ఎంత వేదన కలిగిందో తెలుసా? ఎన్ని బాధలు పడ్డామో తెలుసా? మనం ఏమనుకుంటామంటే నా పిల్లలకి బాధే లేకుండా పెంచుతానని చెప్పి అనుకుంటున్నాం. నేను చాలా బాధలు పడ్డానండి, నా పిల్లలకి అటువంటి బాధలు రాకూడదండి. అది దెయ్యం ఆలోచన, నీ ఆలోచన, దేవుని ఆలోచన కాదు. అది వాళ్ళు శ్రమ పడాలని కాదని అర్థం. వాళ్ళకి మనం ఎన్ని శ్రమలు పడ్డాలో చెప్పాలి ఖచ్చితంగా. ఎన్ని బాధలు పడ్డా వాళ్ళకు కూడా తెలియాలి ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళు కూడా నీకులాగా పిల్లరా, వాళ్ళు దేవుని దగ్గరికి రావాలంటే ఈ పరిస్థితులు పిల్లలు వారికి కూడా కలగాలి ఏదో పరిస్థితి. అది కాబట్టి ఎబేజు తల్లి వేదన పడి కంటినని అతనికి ఎబేజ్ అని పేరు పెట్టాను. పిల్లరా, నేను ఎందుకు ఈ మాటలో జ్ఞాపకం చేస్తున్నానంటే మన ప్రభు మనల్ని కూడా అలాగే కన్నారు. ఈ విషయాన్ని మర్చిపోకూడదని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఆయన వేదన పడి మనల్ని కన్నాడు. ఈ ఉదయకాల సమయంలో మరొకసారి ఈ మాటలను జ్ఞాపకం చేసుకుని దేవుని సన్నిధానంలో వీళ్ళ ఆయన విస్తారమైన ప్రేమను జ్ఞాపకం చేసుకొని ఆయనకి ఎప్పటికీ కూడా వినయముగా ఆయన మాటకు లోబడేవారుగా ఉండి, మనం పిల్లరా ఈ లోకంలో ఎంత హెచ్చు స్థితిలోకి వెళ్ళిపోయినా మనం ఏ రీతిగా రక్షణ పొందామనే విషయాన్ని అంత మాత్రం మర్చిపోకూడదు. కళ్ళు మూసుకుందాం. చిన్న ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థన చేద్దాం. మన దీనస్థితిని ప్రభు ఎరిగినవాడు. ఈ విషయాలన్నీ జ్ఞాపకం చేసుకుని దేవునికి వందనాలు చెప్దాం. ప్రభువా, నీకు స్తోత్రం, నీకు స్తోత్రము నాయన, నీకు స్తోత్రము నాయన. మరువలేను నీ ప్రేమను, మరణము గెలిచిన నా ప్రభువా. మరువలేను నీ ప్రేమను, మరణము గెలిచిన నా ప్రభువా. మరువని వాడవని, మరువని వాడవని, నన్ను విడువని వాడవని, అందుకే కన్నీటితో నిన్ను అభిషేకింతును నా ప్రభువా, నా దేవా, నా దేవా, నా దేవా, నా దేవా, నా దేవా, నా దేవా, నా దేవా. పరిశుద్ధుడా, ప్రేమగల మా ప్రభువా, మరొకసారి ఎబేజును తన తల్లి నాయన వేదన పడి కన్నదే. మా ప్రభు అయిన క్రీస్తు ప్రక్కటెముకలో నుంచి, ఆ వేదనకరమైన పరిస్థితిలో నుంచి మేము ప్రభువా మేము పుట్టాము, మా జీవితాలు మార్చుకున్నాము ప్రభా. ఈ విషయాన్ని ప్రభా ప్రతి ఒక్కరూ గమనించాలని చెప్పి
ప్రభువా, మీరు మరొకసారి ఈ మాటలన్నీ జ్ఞాపకం చేసినందుకే మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, మమ్మల్ని ప్రేమించి ఇచ్చిన ఈ ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ప్రియబిడ్డల తండ్రి నాయన, ఈ దినమున వారు చేసుకున్న ప్రతి పనిని మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ బిడ్డలను ఆశీర్వదించండి. వారి ప్రయాణములు, వారి పనులన్నింటిలో మీరు సహాయం దయచేయండి. సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి. మా శరీర అవయములన్నిటినీ ప్రభు మీ స్వాధీనంలో ఉంచుకోండి. మా నోటి మాటలు, హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారకృతములుగా ఉండాలి ప్రభువా. మా శరీరం, సర్వశరీరం అంతటిని మీ స్వాధీనంలో ఉంచుకొని మీ ఆత్మచేత అభిషేకించు నాయన. ఈ దినమంతటి కొరకు మమ్మల్ని అభిషేకించు ప్రభువా. నాయన, నీకు ఆయాసం కలిగించే పనులు ఏమి చేయకుండా మిమ్మల్ని సంతోషపెట్టేవారుగా ఉంటూ సహాయం చేసి నడిపించండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపణ చేస్తూ నాయన, స్కూల్కి వెళుతున్న పిల్లలందరూ మీరు దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము, శాంతి, సమాధానం కలిసి ఆరాధించి ప్రార్థించిన మనందరికీ, సకల పరిశుద్ధులకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడు నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే ఇచ్చే, ప్రవేశ రక్తమే ఇచ్చే, ప్రవేశ నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.